హాయ్ హాయ్ అండి అందరికీ. ఈరోజు లాస్ట్ డే కదండి, కార్తీకం వచ్చేస్తుంది కదా, అందుకే రొయ్యలు ఈరోజు తీసుకొచ్చారు మా వారు. ఆ రొయ్యల ఫ్రై కూడా ఎలా చేయాలో ఒకసారి వీడియోలో చూద్దామండి. రొయ్యలకి ముందు క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలకి ఉప్పు, కారం, గరం మసాలా పొడి, లైట్గా సాల్టు, కస్తూరి మేతి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ఒక అరగంట ఉంచుకోవాలండి. ఆ తర్వాత దానికి కూరకు కూడా లైట్ చింతపండు వేస్తాము. మేమైతే వద్దనుకున్న వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు. నేనేంటంటే ఆ చింతపండు వేస్తాం కదా, కొద్దిగా ఎగటేది ఉన్న పోతుందని బెల్లము, చింతపండు అది వేసుకున్నానండి. ముందుగా అది నానబెట్టుకున్నాను. ఇదిగోండి, మనం బాగా పెట్టుకొని రొయ్యలకి ఉప్పు, కారం అన్నీ పట్టించి ఉంచాం కదండి, మసాలాలన్నీ ముందుగా ఇలా వేయించుకోవాలి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ముందుగా అన్నీ వేయించుకుంటే మనం కూర చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఆ వాటర్ అంతా తగ్గిపోవాలండి. ఆ చింతపండు, బెల్లం కూడా జ్యూసు తీసుకుని ఉంచుకుంటాం కదా, ఆ తర్వాత ఇలాగా మళ్ళీ కర్రీ కోసం పోపు వేసుకోవాలండి. పోపు వేసేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేస్తామండి పోపు. తర్వాత ఆనియన్స్ వేస్తామండి. ఆనియన్స్ కూడా బాగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేయించుకున్నాక మన చింతపండు, బెల్లం తీసిన జ్యూస్ ఉంది కదండి, అది వేసుకుంటాము. అది వేసేటప్పుడు ఉడికిపెట్టేటప్పుడు మళ్ళీ దానికి కావాల్సినంత ఉప్పు, కారపొడి, గరం మసాలా పొడి ఇవి వేసుకుంటాము. ఇది కలిపేసుకున్నాక ఇప్పుడు రొయ్యలు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి, రొయ్యలు కూడా వేసుకుంటాము. అటు ఇటు కలిపేసుకున్నాక కొద్ది వాటర్ వేస్తామండి ఇందులో. ఆ వాటర్ కూడా ఏంటంటే ఎక్కడ ఉల్లిపాయ మెత్తగా ఇదిగున్న గట్టిగా ఉన్నా కూడా ఉడుకుతుంది, బాగా సర్దుకుంటుంది ఎక్కడ కూడా. అలా దగ్గరికి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవడమేనండి. రెడీ అయిపోయిందండి కర్రీ. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ అండి. నచ్చితే